నా ఫ్రెండ్ కృష్ణవేణి, నా తమ్ముడు అరవింద్, అలివేణిలు ఇక్కడికి వచ్చాం. హనీమూన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఇమ్మీడియట్ గా బయలుదేరండి. కృష్ణవేణి, ఎక్కడున్నావు కృష్ణవేణి? కృష్ణవేణి, కృష్ణవేణి, నాకు భయంగా ఉంది కృష్ణవేణి. కృష్ణవేణి, కృష్ణవేణి, ఇంకెప్పుడు నీ మీద కోపడను. కృష్ణవేణి, ఇంకెప్పుడు నీ మీద అలగను. ఒక్కసారి కనిపించు కృష్ణవేణి, చాలా భయంగా ఉంది. కనిపించు కృష్ణవేణి. నిన్ను వదిలి ఇంకెప్పుడు వెళ్ళను కృష్ణవేణి. ఒక్కసారి కనిపించు కృష్ణవేణి. అమ్మా, అబ్బాయి ఆచూకీ ఏమన్నా తెలిసిందా అమ్మా? లేదు పూజారి గారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు పూజారి గారు. పొద్దుపోయేలాగా అబ్బాయిని ఎలాగో అలాగ వెతికి పట్టుకోండి అమ్మా. ఎందుకంటే పొద్దుపోతే అమావాస్య గడియలు మొదలవుతాయమ్మా. అమావాస్య రోజు ఇక్కడ అత్యంత ఘోరాలు జరుగుతూ ఉంటాయి. మనుషుల్ని పట్టుకుని, అమ్మా నా నోటితో నేను చెప్పలేను తల్లి. అమావాస్య కాబట్టి జాగ్రత్త పడండి అని అంటున్నాను. అలాగే పూజారి గారు, చీకటి పడే లోపు మా వంశీ గారిని వెతికి పట్టుకుంటాం. సరేనమ్మా. చెల్లి, నువ్వేం భయపడకు. వంశీ గారికి ఏం కాదు, ఏం కాదు. ఎక్కడికి వెళ్ళిపోయారక్క? కృష్ణవేణి, కృష్ణవేణి,
కొండవేటి వంశీ అడవిలోకి వెళ్ళాడు. ఇంకొద్దిసేపట్లో అమావాస్య ఘడియలు రాబోతున్నాయి. ఈ టైంలో వంశీ అర్ధాయుష్కుడు అవుతాడు. అప్పుడు మనం వాడిని చంపాలి. కృష్ణవేణి, కృష్ణవేణి, నాకు ముళ్ళు గుచ్చుకుంది కృష్ణవేణి. కృష్ణవేణి, రక్తం వస్తుంది కృష్ణవేణి. ఎక్కడున్నావు కృష్ణవేణి? అమావాస్య ఘడియలు వచ్చేశాయి. స్వామీజీ చెప్పినట్టు వంశీ అమావాస్య ఘడియల్లో అల్పాయుష్కుడు అవుతాడు. కృష్ణవేణి, కృష్ణవేణి, వాళ్ళని చంపకుండా వదిలేశారు.
ఆగు! ఏయ్! ఏమయ్యా కాఫీ తీసుకోండయ్యా. నాకేం వద్దు లక్ష్మి. కూతురు పెళ్లి ఫోటో ఆల్బమ్ చూస్తున్నారు కదా, కాఫీ కాదు అమృతం ఇచ్చినా వద్దంటారులేవయ్యా. లక్ష్మి, అరకులో ఎలా ఉన్నారో ఏమో, ఒకసారి ఫోన్ చేయాలనిపిస్తుంది. ఎందుకయ్యా వాళ్ళకి ఫోన్ చేయడం? ఏ, నేను చేస్తే డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారా ఏంటి? అలా అని కాదు, అరకు అంతా తిరుగుతూ సంతోషంతో మునిగి తేలుతూ ఉంటారు, మధ్యలో ఫోన్ చేయడం ఎందుకయ్యా? ఏ సంతోషమో ఏమో, మీ కూతురు కృష్ణవేణి వంశీని కూడా వెంట తీసుకెళ్ళింది కదా. కృష్ణవేణి వెంట వెళ్తే అలివేణి వాళ్ళు సంతోషంగానే ఉంటారులేవయ్యా. అసలు కృష్ణవేణి వద్దన్నా అలివేణియే వాళ్ళిద్దరినీ వెంట తీసుకెళ్ళుంటుందయ్యా. అలివేణి సంతోషానికి కృష్ణవేణి ఎందుకు అడ్డుపడుతుంది? అక్కా చెల్లెళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారులేవయ్యా. ఇక వంశీ బాబుని చూస్తే ముచ్చటేస్తుందయ్యా. దేవుడు మావయ్య అని ఎంత ఆప్యాయంగా పిలుస్తాడు. వంశీ బాబుది స్వచ్ఛమైన మనసు. ఆ దేవుడు చిన్న చూపు చూశాడు కాబట్టి కాస్త తిక్కలోడు అంతే. ఏదో ఒకరోజు అబ్బాయి కూడా బుద్ధిమంతుడవుతాడు. కృష్ణవేణి కూడా సంతోషంగా ఉంటుందయ్యా. లక్ష్మి, నేను మాట్లాడేది నా బిడ్డ అలివేణి గురించి. నేను ఆలోచించేది నా బిడ్డ అలివేణి గురించి. నేను నా బిడ్డ అలివేణి గురించి ఎప్పుడు మాట్లాడినా నువ్వు మధ్యలో కృష్ణవేణి ప్రస్తావన తీసుకొస్తావేంటి? కృష్ణవేణి వంశీని తీసుకొని అలివేణి వెంట వెళ్ళడం తప్పు 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 అంతే. ఓరు నాయనో, ఈడేమో ఈడి మానని తెగ చెప్పేసుకుంటున్నాడు, ఇదేమో ఇప్పుడే పెద్ద మనిషి అయిన ఆడపిల్ల తెగ చూసేస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, కాఫీ వేడివేడిగా. శశి, కాఫీ తీసుకో. శశి, వీడు మన ఆఫీస్ బాయ్, పేరు కాశీ. వీడి నోట్లో ఏది పడినా అది ఎక్కువ వాయిస్ లాగా ఆఫీసు మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అది సరే సార్, చంద్రకళ మేడంకి విడాకులు ఇచ్చేసారా? ఏంటి సార్ అంత షాక్ అయ్యారు? ఒరేయ్, మా ఆవిడ పుట్టింటికెళ్ళిందిరా, నువ్వే నాకు మావిడికి విడాకులు ఇప్పించేసేలా ఉన్నావు. అంటే ఈ చిన్న మేడం చూసి డౌట్ వచ్చింది సార్. చిన్న మేడం ఎవరు? శశికళ మేడం.
శశికళను చూసి నీకు వచ్చిన డౌట్ ఏంట్రా? అంటే ఆవిడ మరీ క్లోజ్గా ఉంటేను. రేయ్, అనవసరమైనవన్నీ ఊహించుకుని మాట్లాడావో మక్కలు ఎరగొట్టేస్తాయో అనుకుంటున్నావో? అమ్మా బావా ఉమ్. ఎందుకంత భయపడతావు? చంద్రకళకు ఉంటే ఏంటి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానులే. ఒక్క ఫోన్ కి డ్యూయల్ సిమ్ లాగా డ్యూయట్ వేసుకోవచ్చు కదా. డోంట్ వరీ. ఉసే మరదలా నిన్ను 1 మినిట్. ఆ? మరదలు బావా? అవును కాశీ, తను నా బావా, ఉమ్. నేను చంద్రకళ చెల్లెల్ని, మరదల్ని. అంటే పెద్ద మేడం పుట్టింటికి వెళ్ళగానే సిస్టర్ని డౌన్లోడ్ చేసి ఆఫీసులో ఉద్యోగం ఇప్పించి పక్కనే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకుని, అమ్మో ఏం సాఫ్ట్వేర్ అండి బాబు మీది. ఒరే నీకు దండం పెడతానురా, అది నా మరదలు, అంతవరకు నిజం. మిగిలిందంతా తను నన్ను ఆట పట్టించడం కోసం మాట్లాడుతుందిరా. అంతే 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 అంతే. ఆ. ఆహా, ఆ? ఏదో ఉంది, ఆ, ఏదో ఉంది. రేయ్, కాశీ శశి, నా జీవితంతో నువ్వు ఆడుకోకే. ఇది ఆఫీసు. ఇంట్లో అయితే నువ్వు సరదాగా ఏం చేసినా బాగుంటుందే. ప్లీజ్ శశి. ఓకే బావా, ముందు అకౌంట్స్ క్లియర్ చేయి. అమ్మయ్యా, అర్థం చేసుకున్నావు మరదల్స్. థ్యాంక్స్. ఇప్పుడు చూడు, పదహారేళ్ల వయసు సినిమాలో శ్రీదేవి లాంటి అమ్మాయి పక్కనే ఉంటే వీరభద్రం గారు ఇంకా అకౌంట్స్ ఏం చూస్తారు? ఆ అమ్మాయి నేర్చుకుంటుంది. వీళ్ళిద్దరికీ ఆఫీసే లవర్స్ పార్క్. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. ఏమైంది అరవింద్? వదినా, పోలీస్ స్టేషన్లో అన్నయ్య ఫోటో ఇచ్చి వచ్చాను. అన్నయ్య కండిషన్ గురించి పూర్తిగా చెప్పాను. 4 గంటలు టైం ఇవ్వమన్నారు. అరకు పెద్ద టౌన్ కాదు, ఈజీగా వెతికి పట్టుకుంటా ఉన్నారు. వదిన, ఇంక మీరేం టెన్షన్ పడకండి. అన్నయ్యని పోలీసులు వెతికి తీసుకొస్తారు, సరేనా? అన్నయ్యకి ఏం కాదు, క్షేమంగా వచ్చేస్తాడు. క్షేమంగా వచ్చేస్తాడు. ఛే! అన్నయ్యని వెతికి పట్టుకోలేని పరిస్థితి. నా మీద నాకే అసహ్యం వేస్తుంది వదిన. ఛే! నా మీద నాకే అసహ్యంగా ఉంది. అరవింద్, వదనకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు కూడా చిన్నపిల్లల్లా ఏడుస్తావేంటి? ఊరుకో అరవింద్. ప్లీజ్ అరవింద్, అరవింద్ ప్లీజ్ అరవింద్. కృష్ణవేణి, నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో మాకు తెలుసు. అలాంటిది నువ్వే ఇలా డీలా పడి ఏడుస్తుంటే మా పరిస్థితి ఆలోచించు వదిన. ప్లీజ్ వదిన. ఒకవేళ మీ అన్నయ్య అడవి వైపు వెళ్ళరేమోనని నాకు భయంగా ఉంది. లేదు వదిన, అడవిలోకి ఎందుకు వెళ్తారు? లేదు, మీరేం భయపడకండి.
అవును కృష్ణవేణి, వంశీ గారు కాసేపట్లో కనిపిస్తారు.